హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ జూన్ నెలలోనే ఏపీలో కొత్త పెన్షనర్లకి పెన్షన్ అమౌంట్ అయితే ప్రభుత్వం వారు అందజేస్తారు. అయితే ఎప్పుడు అంటే జూన్ 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్పౌస్ కేటగిరీ కింద అర్హత సాధించిన వారికి పెన్షన్ అమౌంట్ అయితే అందజేయడం జరుగుతుంది. స్పౌస్ కేటగిరీ కింద అర్హత ఎవరు సాధించారంటే 2023 డిసెంబర్ 1 తర్వాత ఆల్రెడీ భర్తకు పెన్షన్ వస్తుంది. భర్త చనిపోతే భార్యకి అనేది స్పౌస్ కేటగిరీ కింద పెన్షన్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే రాష్ట్రం మొత్తం మీద ఎంతమందికి ఇస్తున్నారంటే 71,380 మందికి అయితే స్పౌస్ కేటగిరీ కింద అయితే ప్రభుత్వం వారు పెన్షన్ ఈ నెలలోనే జూన్ 12వ తేదీన అందజేయడం జరుగుతుంది. అయితే జిల్లాల వారీగా చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1141, అనకాపల్లిలో 3168, అనంతపురంలో 2976, అన్నమయ్యలో 2417 మందికి, బాపట్లలో 2717 మందికి, చిత్తూరులో 2921 మందికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 2823 మందికి, ఈస్ట్ గోదావరిలో అయితే 2599 మందికి, ఏలూరులో 2967 మందికి, గుంటూరులో అయితే 2565 మందికి, కాకినాడ తీసుకుంటే 3118 మందికి, కృష్ణాలో అయితే 2666 మందికి, కర్నూలులో అయితే 2319 మందికి, నంద్యాల జిల్లా తీసుకుంటే 2462 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 2673 మందికి, పల్నాడు జిల్లాలో 3094 మందికి, పార్వతీపురం మన్యంలో తీసుకుంటే 1552 మందికి, ప్రకాశంలో 3499 మందికి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అయితే 3492 మందికి, శ్రీ సత్యసాయి జిల్లాలో అయితే 3034 మందికి, శ్రీకాకుళం తీసుకుంటే 3823 మందికి, తిరుపతి తీసుకుంటే 2997 మందికి, విశాఖపట్నం తీసుకుంటే 1555 మంది, అదే విజయనగరం తీసుకుంటే 3404, వెస్ట్ గోదావరి తీసుకుంటే 2623 మందికి, వైఎస్ఆర్ జిల్లా అయితే 2775 మందికి. ఇలా మొత్తంగా తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీద 71,380 మందికి అయితే జూన్ 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం స్పౌస్ కేటగిరీ కింద ఇస్తుంది.